సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాను రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఉద్యోగ మేళాలో ఎల్లంకి విద్యా సంస్థల చైర్మన్ సదాశివరెడ్డి, చీఫ్ గెస్ట్ పుల్లయ్య, జేఎన్టీయూ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 పరిశ్రమలు, వాటి యజమానులు మరియు 2000 మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. ఎల్లంకి చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం ఉంటే ఇలాంటి జాబ్ మేళాలు తరచుగా ఏర్పాటు చేస్తామని అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆశావాహులకు సూచించారు. ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం మన వైపు చూస్తోందని, మనం విద్యారంగంలో ముందు వరుసలో ఉన్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి విద్యాశాఖ ఉండడం మన అదృష్టమని, ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం మంచి పరిణామం తెలిపారు. After that, DET also will be released, MOU with the DET as well. The chief guest and distinguished Vijay Kumar Reddy garu, Director of J2 Hyderabad, Senior Professor, Mechanical Engineering Department. Thank you, sir, for being with us. Yeah. Dr. K. Vijay Kumar Reddy garu, Director of J2 Hyderabad, Senior Professor. After that, DET also will be released, MOU with the DET as well. The chief guest and distinguished Vijay Kumar Reddy garu, Director of J2 Hyderabad, Senior Professor, Mechanical Engineering Department. Thank you, sir, for being with us. Yeah. Dr. K. Vijay Kumar Reddy garu, Director of J2 Hyderabad, Senior Professor. Wait. Okay. Of their ideas and their plans for all of us. Second, so after that, our guests and the chief guests will be walking out. All others. Yes, sir, look. ఈ యొక్క ఎల్ఎన్కి కాలేజ్ వాళ్ళు ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ పర్పస్లో చాలామంది రిక్రూటర్స్ను మరియు స్టూడెంట్స్ను పిలవడం జరిగింది. దానికి మమ్మల్ని ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడం, నిజానికి ఈరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే మన యొక్క బాధ్యత కేవలం ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు, పిల్లలకు జాబ్లు కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. సో ఈరోజు దాదాపు 30 నుంచి 40 కంపెనీస్ వచ్చాయని చెప్తున్నారు. వాళ్ళు ఈ వన్ డే మొత్తం రిక్రూట్మెంట్ అంతా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ అంతా జరగబోతుంది. సో ఐ కంగ్రాచులేట్ ది ఎల్ఎన్కి ఇన్స్టిట్యూషన్స్ ఫర్ taking this kind of initiative which is going to help thousands of students. అన్ఎంప్లాయిడ్ ఇవాళ మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదనేటువంటి సమస్య మనకు ఉన్నది కదా. అట్లాంటి తీర్చాలంటే ఏంటంటే ఇట్లాంటి ఇనిషియేషన్స్ ఈ యొక్క కాలేజ్ వాళ్ళు కానీ తర్వాత ఆర్గనైజేషన్స్ తీసుకొని పిల్లలకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు చెప్పాను కదా, మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాము. మన ఎట్లా ఉండాలంటే స్టఫ్ మనకు మంచి ఎడ్యుకేషన్ ఉండి నాలెడ్జ్ ఉంటే మనం నీడ్ నాట్ వరీ అబౌట్ జాబ్స్. ప్రపంచం మన వైపు చూస్తుంది. ప్రపంచానికి ఎక్కడికైనా మన హ్యూమన్ రిసోర్స్ను అందించేటువంటి ఇప్పుడు తరుణం మనకు ఆసన్నమైంది. అందుకే 21వ శతాబ్దం ఎవరిది అంటే భారతదేశాన్ని. ఎందుకు అంటే భారతదేశానికి ఉన్నటువంటి ఒక మంచి సంపద ఏంటంటే హ్యూమన్ రిసోర్స్. వీఆర్ గోయింగ్ టు సప్లై హ్యూమన్ రిసోర్స్ టు ద గ్లోబల్ సొసైటీ. ప్రపంచానికి మానవ వనరులను అందించేటువంటి దేశంగా మన దేశం ఎదుగుతుంది. ఇందులో విద్య చాలా ముఖ్యం. అయితే ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సింది మాలాంటి వాళ్ళు యాజ్ ఎ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ సార్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ మేమేం చేయాలంటే ప్రస్తుతం ఎలాంటి సిలబస్ ఇవ్వాలి, ఇండస్ట్రీ నీడ్స్ ఏంటి, ప్రపంచంతో పోటీ పడాలంటే మన సిలబస్ను ఆ రకంగా తీర్చిదిద్దాలా, ఇలాంటివి సీఎం గారు కూడా విద్యాశాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి మీరంతా చూస్తున్నారు. ఆయన గంటలు మాతో డిస్కషన్ చేసి ఏ రకంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలి, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటి అనేటువంటి చాలా చక్కగా ఒక
చీఫ్ మినిస్టర్గా 3-4 గంటలు మాతో డిస్కస్ చేయడం అనేది దాన్ని బట్టి ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్ విద్యా వ్యవస్థ మీద యంగ్ యూత్కు చాలా మంచి విద్య అందించాలనేది ఇవన్నీ చాలా చక్కగా ఉందండి. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్యో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండడం మాకు ప్రతి టైం టు టైం దిశానిర్దేశాలు ఏ రకంగా సిలబస్ ఉండాలి, ఏ రకంగా తర్వాత మనకు ముందుకు పోవాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏందని ఇలాంటివి చక్కగా వారికి మరొకసారి నేనేంటంటే ఈజ్ బీయింగ్ ఏ డైనమిక్ పర్సన్. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు రైజింగ్ తెలంగాణ 2047 అంటే నెక్స్ట్ 22 ఇయర్స్ మనకంతా ఛాలెంజింగ్ ఇయర్స్. ఎందుకంటే మనం ఒక అభివృద్ధి చెందిన దేశం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా సో ప్రపంచానికే మనం ఒక దిక్సూచిగా చేయబోతున్నాం. కాబట్టి అందులో విద్యా వ్యవస్థ చాలా మార్పులు రావాలి. ఆ మార్పులకు అనుగుణంగా మా బృందాలన్నీ కూడా వర్క్ చేయడము, సిలబస్ అప్డేట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు మరొక్కసారి ఎలంకి ఇన్స్టిట్యూషన్స్ వారికి కృతజ్ఞత తెలుపుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేపట్టి మమ్మల్ని ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడం. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. దాదాపు 48 కంపెనీస్ వచ్చాయి ఇక్కడ. దానికి దాదాపు 2,000 మంది ఎన్రోల్ చేసుకున్నారు. బట్ ఇటువంటి ప్రోగ్రామ్స్కు చేయడానికి మాకు గవర్నమెంట్ సహకారం కావాలి. వాళ్ళతో ప్రమోట్ చేయాలని సార్ ఇచ్చాము. సార్ మా రిక్వెస్ట్ వచ్చాడు. థ్యాంక్స్ బాలకృష్ణ రెడ్డి గారు, ఈసీ గారు, అందరికీ ఒక అవగాహన రావాలని మేము ఐడియా ఉంది. నేను ఒక్కరి చేస్తూ మొత్తం కాదు, అందరూ కలిసి చేస్తే కానీ దీనికి వస్తుంది. ఇలాంటి మీడియా మిత్రులు కూడా దీన్ని ఎలివేట్ చేయాలి. ఏంటి మనం చేసేది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి, దానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్సో ఇంపార్టెంట్. సేమ్ టైం ఎన్ని కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చారు దీనికి అభ్యర్థి? దాదాపు 60 కాలేజీల విద్యార్థులు వచ్చారు. 60 కాలేజీల టోటలీ తెలంగాణకి వచ్చారు. ఇంకా నెక్స్ట్ టైం వీఆర్ ప్లానింగ్ టు ది మార్చ్ అనుకుంటున్నాము. అప్పుడు ఒక 100 కాలేజీలు అని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఫార్మసీ అన్ని కాలేజీలను సింక్ చేద్దాము. దానికి మా సార్లను అడుగుతున్న ప్రయత్నం చేస్తున్నాము. ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే కానీ ఇవన్నీ ముందుకు పడలేవు. ఇండివిజువల్గా చేస్తే ఏది ఇది ఇనిషియేటివ్ స్టార్టింగ్. దీనికి మా గవర్నమెంట్ సహకారము, బాలకృష్ణ చైర్మన్ గారి సహకారం ఉంటే డెఫినెట్గా థింగ్స్ విల్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ సొసైటీ అభివృద్ధి మనకు కావాల్సింది, మీకు కావాల్సింది, మాకు కావాల్సిన సొసైటీ గురించి కదా, విద్యార్థుల గురించి కదా. అల్టిమేట్లీ అవర్ గోల్ సపోర్ట్ అవుతుంది. And also hindrance to the travel. And our chairman Garu of the higher education, it's a great opportunity for us to